నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. ఇరాన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అందమైన దేశంగా అభివర్ణించారు. దురదృష్టవశాత్తు దాడులు చేయాల్సి వచ్చిందని, లేదంటే చాలా ఘోరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చి ఉండేదని వ్యాఖ్యానించారు. త్వరలో అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారంటూ తమ దాడులను ఆయన సమర్థించుకున్నారు. తమతో డీల్కి ఇరాన్ సిద్ధంగా ఉందని, అణ్వాయుధాల తయారీ చేపట్టబోమని హామీ ఇచ్చినట్టు చెప్పారు. శుద్ధి చేసిన యురేనియాన్ని అప్పగించేందుకు అంగీకరించిందని చెప్పుకొచ్చారు. పీఎం రాహత్ స్కీమ్ 2026 ద్వాతి రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం భారీ భరోసా కల్పిస్తోంది. ప్రమాదం జరిగిన రోజు నుంచి 7 రోజుల పాటు గరిష్టంగా 1.5 లక్షల వరకు క్యాష్లెస్ చికిత్స అందించే దిశ ఈ స్కీమ్ను అభివృద్ధి చేసినట్టుగా తెలిపింది. ఈ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు వైద్యం వర్తించేయనున్నారని తెలిపింది. అత్యవసర సమయంలో వెంటనే 112కి కాల్ చేయమని, గోల్డెన్ అవర్లో చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువ ఉందని, అలా ప్రాణాలు కాపాడి తాజాగా వచ్చిన కేంద్ర స్కీమ్ ద్వారా ప్రజలు లబ్ధి పొందాలని చెబుతోంది. కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. దేవపూర్ సమీపంలో ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును ఢీకొట్టిన కారు ప్రమాదం జరిగిన వెంటనే కారుకు మంటలు అంటుకుని 2 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 6 మృతి చెందినట్టు తెలుస్తోంది. మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. బైక్తో రైలు లాగేందుకు ప్రయత్నం చేశాడు ఓ యువకుడు. ఇటీవల రైలును ఎంజీ మెజెస్టర్ కారు లాగడంతో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకోవడం తెలిసిందే. ఆ రికార్డును అధిగమించేందుకు సోహెల్ అనే యువకుడు సాహసానికి ఉడిగట్టాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ హాట్ వైరల్ అవుతోంది. పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాదయాత్రలో కాళ్ళు మొక్కేందుకు వచ్చిన వ్యక్తిని చూసి భయపడ్డారు మమత. ఒక్కసారిగా యువకుడు రావడంతో అలర్ట్ అయిన సెక్యూరిటీ కంగారు పడ్డారు సీఎం. చిత్తూరు జిల్లా 1 టౌన్ సీఐ మహేశ్వర్పై వేటు పడింది. క్రికెట్ బెట్టింగ్ రాయల నుంచి లక్షల వసూళ్లపై ఐజీకి నివేదిక ఇచ్చిన చిత్తూరు ఎస్పీ చిత్తూరు 1 టౌన్ సీఐ మహేశ్వర్ను సస్పెండ్ చేస్తూ అనంతపురం ఐజీ షిమోషి ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 2 కానిస్టేబుల్స్ ద్వారా బెట్టింగ్ రాయల నుంచి లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు. గతంలో గుట్కా వ్యాపారం నుంచి ఇదే సీఐ భారీగా వసూలు చేసిన ఘటనపై అప్పటి ఎస్పీ మణికంఠ నివేదిక అందజేసినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేకు జీవిత ఖైదును బెంగళూరు కోర్టు విధించడం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి జీవిత ఖైదు విధిస్తూ బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. 2016 సంవత్సరంలో బీజేపీ నాయకుడు యోగేష్ గౌడ హత్య కేసులో 16 మంది నిందితులు కులకర్ణి కూడా ఒకరు. యోగేష్ గౌడ హత్య కుట్రలో కులకర్ణిది కీలక పాత్రగా కోర్టు నిర్ధారించింది. 2016 జూన్లో బెంగళూరులోని జిమ్లో యోగేష్ను చంపేశారు దుండగులు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసింది. ప్రస్తుతం ఆ కేసులో ఎమ్మెల్యేకు శిక్ష పడడం చర్చనీయాంశమైంది. పాయసం ఇస్తూనే విషగుళికలు ఇస్తున్న బీజేపీ అన్నారు సిపిఐ నేత నారాయణ. మహిళా బిల్లో డీలిమిటేషన్ బిల్లు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును అడ్డం పెట్టుకుని బీజేపీ బ్లాక్మెయిల్ చేస్తోందన్నారు. పాయసం ఇస్తూనే విషగుళికలు ఇచ్చి 2 కలిపి తాకండి అనే పద్ధతిలో బీజేపీ వ్యవహరిస్తుందని తెలిపారు. నీతి నియమం మోడీ గవర్నమెంట్లో లేవని నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. నీతిలో కూడా ఒక నీతి ఉంటుంది. అలాంటి నీతి నియమం ఏమీ లేకుండా పోయింది మోడీ గవర్నమెంట్కి. మహిళా రిజర్వేషన్ బిల్ అనేది న్యాయబద్ధమైంది, ఎప్పటి నుంచి పెండింగ్లో ఉంది. గీతా ముఖర్జీ గారు రాసినటువంటి రిపోర్ట్ ఆమోదించడానికి రాజ్యసభలో రాజ్యసభలో ఆమోదించాలి. దాన్ని ఆమోదించడానికి దాని మధ్యలో ఒక రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అంటే పాయసం ఇస్తూనే విషగుడి జోడించి 2 కలిపి తాగండి అని చెప్పేసి అనే పద్ధతుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లులు తీసుకెళ్ళి డీలిమిటేషన్లో పెట్టి 2 ఆమోదించమని చెప్పండి. ఆమోదించకపోతే మహిళా వ్యతిరేక బ్లాక్మెయిల్ చేస్తారు. మహిళా అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తాను దొరికేది ఈ బీజేపీ ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. మీరు దాన్ని విడి చేయండి. ఈ డీలిమిటేషన్ అయితే ఫెడరల్ సిస్టమ్. అది భారతదేశం మొత్తం సమైక్యంగా ఉండాలన్నా లేదా భవిష్యత్తులో ఉత్తర దేశం దక్షిణ దేశం మారిపోవాలన్నా అది వేరు చర్చిద్దాం. కానీ మహిళా బిల్లుకు దాన్ని లీక్ పెట్టకుండా మహిళా బిల్లునే దాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేయండి. ఆ తర్వాత డీలిమిటేషన్ చర్చించుకోవచ్చు. లేకపోతే ఇది యుద్ధ నీతి కాదు. మహిళలు అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం ఇంకోటి కానే కాదు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో 1వ వార్డులో జనగణన 2027 కార్యక్రమం క్షేత్రస్థాయిలో పనులు మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎన్యూమరేటర్లు మరియు జనగణన సిబ్బందితో కలిసి 1వ వార్డులో ఇంటింటి సర్వే పనులను ప్రారంభించారు. ఫేజ్ 1లో భాగంగా హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ వివరాల సేకరణ జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ జనగణన దేశ అభివృద్ధికి సంక్షేమ పథకాల రూపకల్పనకు ఆధారమని ప్రజలందరూ ఎన్యూమరేటర్లకు సరైన సమాచారం అందించి సహకరించాలని కోరారు. సేకరించే సమాచారం పూర్తి గోప్యంగా ఉంచబడుతుందని, ప్రజలు ఎటువంటి అపోహలకు తావివ్వద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్తో పాటు అసిస్టెంట్ సిటీ ప్లానర్ సీతారాం, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ జగదీశ్వరరావు, అసిస్టెంట్ ఇంజనీర్ హరీష్, జీవన్ గుమస్తా విజయ్, ఏఎస్వర్ రజని, యానిమేటర్లు మరియు సూపర్వైజర్లు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సందడి చేశాయి. పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నూతనంగా నియమితులైన గొర్రెల శ్రీధర్ని పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా గొర్రెల శ్రీధర్ నియమితుల సందర్భంగా తాడేపల్లిగూడెం రూరల్ మండల అధ్యక్షులు పరిమి రవికుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఆయన కలిశారు. ఈ క్రమంలో శ్రీధర్కి పూలమాలలు వేసి శాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషికి తగిన గుర్తింపు లభించిందని ఈ సందర్భంగా నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ మరియు రూరల్ మండలం క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్, చిన్న తాడేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మరియు గౌడ్ సంఘం అధ్యక్షులు చిటికెన్ శ్రీనివాసులతో పాటు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.